న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల టీడీపీ కార్యాలయం వద్ద శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన పింఛన్ల పంపిణీ మరియు పింఛన్ల పెంపు కార్యక్రమం పైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల టీడీపీ కార్యాలయం వద్ద శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన పింఛన్ల పంపిణీ మరియు పింఛన్ల పెంపు కార్యక్రమం పైన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మరియు ఎన్డీఏ నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి తారీఖున అందించే పింఛన్ల పండుగకు ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టి ప్రతి గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను తప్పే వ్యక్తి కాదని తెలుపుతూ రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తారని తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సహకరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా 42,273 మంది లబ్ధిదారులకు గాను 28,11,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లుగా బుచ్చిబాబు వెల్లడించారు. నియోజకవర్గానికి మరి సుమారు 25 కోట్ల రూపాయలు మన దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు వస్తే ఇంటి పనులు చాలా దుష్ప్రచారం చేయడం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనం కోర్టులో వేస్తాం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇప్పించి మరి సాధ్యం కాదని చెప్పాడు జవహర్ రెడ్డి గారు. మరి అటువంటి దాన్ని అలా సాధ్యం చేస్తాం కాబట్టి దాని కూడా గర్వంగా చెప్పాలి. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేస్తా అన్నారు. గర్వంగా మన ఏదైతే సచివాలయ స్టాఫ్ ఉన్నారో పంచాయతీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళతో పాటు మా పార్టీ నాయకత్వం ఇస్తున్నామని చెప్పి లీడర్షిప్ తీసుకోవాలి. ఎవరు కూడా రేపు మటుకి ఎవరో ఏ పనులు పెట్టుకోకుండా ఉదయం 6 పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అక్కడ మన నాయకులందరూ వచ్చి అక్కడ ఒక దండకి మన పొలాభిషేకం ఏదో చేసి అక్కడి నుంచి 4-5 అక్కడ ఇచ్చిన తర్వాత ఎవరికైనా డిస్కస్ చేయి మినిమం 10 మంది, ఒక ఎంప్లాయ్ కూడా 10 మంది తక్కువ కాబట్టి కార్యకర్తలు కూడా ఇంక్లూడ్ చేసుకెళ్తే ఓనర్షిప్ వస్తుంది కాబట్టి దీన్ని ఎవరో అసలు చేయకుండా రేపు సాయంకాలం వాళ్ళు కూడా అన్ని బ్యాంకులో సుబ్బారావు చెప్పిన మన్నాడు లాగా ఒకే రోజు అవగొట్టేలా చూడండి. యాక్చువల్ మిగిలితే అలాగే 9 రోజులు ఇస్తారు కానీ ఆ విషయం మనం చెప్పుకోవడం ముందు సాయంకాలం కల్లా 10 బ్యాంకులు మనం చేర్పించినట్టు మన ప్రభుత్వం ఈ రోజు నుంచి పనిచేస్తున్న ఇది వస్తుంది. అనేక సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్ హామీలు ఈ ఒక్కటే 3 లక్షల కోట్లు 5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అంటే సంవత్సరాల బడ్జెట్. ఇటువంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని విధాలు కష్టపడితే ఎవరు కేంద్ర రాష్ట్రం దీన్ని ఓనర్షిప్ తీసుకోకపోతే మనం చేసింది దానికి గౌరవం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పెద్ద ఎత్తున సుమారు 25 కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తామంటే సామాన్య విషయం కాదు. మరి 3,000 4,000 చేస్తాం. మరి 5,000 రూపాయలు ఫుల్ అండర్ బెడ్ రేట్ అయిన వాళ్ళకి 5,000 నుంచి 15,000 అంటే సామాన్యం కాదు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన లెక్క. మరి ఇవన్నీ కూడా మన పబ్లిక్ పదే తీసుకెళ్లాలి. వారంటీలు వాటి ద్వారా పొల్యూట్ చేశారు. జనాలు కూడా ఓటేనని జడిసారు. ఎందుకంటే మనకి అంత సైలెంట్ గా ఓటు ఎదిగేశారు. రేపు పొద్దున్న పొరపాటున ప్రభుత్వం వస్తే మనం చాలా ఇబ్బంది పెట్టాల్సి జడిసిపోయి అందరూ సైలెంట్ గా ఉంటే 1 సైడ్ కి వస్తే 5 లాగేసి 11 మందిని మిగిల్చాలి. ఎంతో అర్థం చేసుకుంటే తప్పనిసరిగా రేపు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలి. నేను కూడా 4 మండలాలు నగర పంచాయతీలు కూడా పాల్గొంటాను. టైం షెడ్యూల్ కూడా మీకు ఇస్తాం. ఎంపీడీఓకి కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. పంచాయతీ సెక్రటరీకి మీరు అందరూ ఎన్నో తర్వాత పంచాయతీ సెక్రటరీకి వెళ్తున్నాం. ఎవరెవరు వస్తారు ఏరియా లిఫ్ట్ చేసుకుని మన వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేసుకుని మన సర్పంచ్లందరూ అదేవిధంగా మన కార్యకర్తలందరూ మన ఎందుకంటే మన ఎలక్షన్స్ ఆ రోజు వదిలేసాం కాబట్టి ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయినా కానీ మన పార్టీ క్యాడర్ ఫుల్ గా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పార్టీ ఆదేశాలు కాబట్టి మీ అందరూ తప్పనిసరిగా అందరూ కూడా కలుపుకుని వెళ్ళాలి. కాబట్టి మీ అందరూ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మొట్టమొదటి స్కీమ్ కాబట్టి అందరూ అలసత్వం లేకుండా రేపు సాయంకాలం వరకు కూడా కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మరి ఈ రోజు మీటింగ్ కార్యక్రమం వచ్చిన 3 పార్టీల నాయకులకి కార్యకర్తలు పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ తీసుకుంటాం. చెప్పడం జరిగింది. ప్రతి వార్డులో మీరు వెళ్ళి ఖచ్చితంగా మన యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందివ్వాలి. ఎలక్షన్ టైంలో మనం వెళ్ళాం, ఇంటింటికి ఓటేమని అడిగాం, చేసి కార్యక్రమాలు చెప్పాం. దాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి జనసైనికులు కానీ ప్రతి బీరకాయలు కానీ ప్రతి బీజేపీ జనసేన నాయకులందరూ కూడా పాల్గొనాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వాట్సాప్ కూడా పెట్టడం జరిగింది మా మండల పరిధిలో. అంచేత ఖచ్చితంగా మనం ఎలక్షన్ లో ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళామో ఈ రోజుని
మనం కూడా గడప గడపకి వెళ్ళి మన యొక్క చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు కానీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని ఖచ్చితంగా కూర్చో తప్పకుండా వెళ్ళినట్లయితే మనకి ఇచ్చిన దానికి ప్రజలు మనకి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు నెగ్గించారు కాబట్టి, ఓటేశారు కాబట్టి కృతజ్ఞతాభావంతో ఈ పెన్షన్ ఇస్తూ అమ్మ ఇగో మా చెప్పిన మాట మేము నెరవేర్చామని చెప్పి ఒక నమస్కారం పెట్టి వస్తున్నట్లయితే అందరం కూడా ప్రజల్లో నుండి కష్టపడి అందరం కూడా ఎంతో సన్నిహితంగా సమానభావం పార్టీ ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమంలో కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం మళ్ళా 1 తారీఖు అంటే గతం 3 నెలలపై ఇప్పుడు 4 నెలలు 7 నెలల రూపాయలు. అందుకు మనమందరం కూడా ప్రజల్లోనే వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన స్వయంగా ఇస్తారు ప్రజలు ఎవరైతే పేదవాళ్ళు వారికి ఇస్తారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు మంత్రులు అందరూ కూడా పేదవాళ్ళకి టికెట్ ఇస్తారు. మనమందరం కూడా అందరూ రేపు గ్రామాల్లోనే కలిసి ఉన్నారు. మన పంచాయతీలో మేము వాళ్ళు జరుగుతున్నాం. వార్డు మెంబర్లు మేము కలిసి సిబ్బందులు పెట్టి రేపందరూ కూడా గ్రామాల్లోనే సాయంకాలం వరకు తిరుగుతాం. అలాగే మనమందరం టీం కూడా రేపందరూ కూడా గ్రామంలో తిరగాలి. ఏం చేస్తానంటే మనది సామాన్యమైన విషయం కాదు. 7,000 రూపాయలు పెన్షన్ అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. అది ఆయన తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. వేల కోట్ల బడ్జెట్లు కాబట్టి మనమందరం కూడా అయితే మనలో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇక్కడ జనసేన ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. మనం కూడా కలిసి గ్రామాల్లో తిరగాలి. ఎవరికి ఎటువంటి భేదాలు రాకుండా. తర్వాత ఎమ్మెల్యే గారు కానీ చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే గతంలో అభివృద్ధి చేశారో దాని మీద డబుల్ ఎమ్మెల్యే గారు చేస్తారా భావం కాకుండా ఆయన ఏదైతే చెప్పారో దాన్ని కూడా ఒకటా తప్పకుండా అమలు చేస్తారు. ఇక సంతోషమైన అవసరం ఎందుకంటే ఆయన ఒకటి కాదు కానీ ఆయన చెప్పిన మాట నిలబడుతున్న మనిషి ఏ బాగట్టగా చెప్పే వ్యక్తి కాదు ఎమ్మెల్యే. కాబట్టి మనమందరూ కూడా ఎక్కడ ఫీల్ అవుతున్నా డీల్ లేదు. అందరూ కూడా ఏదంటే స్వయంగా ఆయనతో చెప్పండి. అన్ని ఆయన చూస్తాడు. నేను భయపడవలసిన పని లేదు. స్వయంగా చెప్పులు చెప్పొచ్చు, ఎప్పుడు చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు. ఆయన ఫీలింగ్ లేదు. కాబట్టి మనం అందరూ కూడా కలిసికట్టుగా జనసేన బీజేపీ మనం కలిసి పనిచేయాలి. ఎక్కడ భేదాభిప్రాయం ఎక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చినా మనంతా చేయకూడదు. దాన్ని రాతంత్రం చేస్తారు వైఎస్పీ. కాబట్టి మనమందరూ కూడా రేపు ఎలక్షన్లో మనమందరూ భాగస్వాములు కావాలి. అందరూ తీసుకెళ్ళి మరి దీన్ని విజయవంతం చేయాలని మీకు అందరికీ ఎమ్మెల్యే కూడా అన్ని చెప్తున్నారు. కాబట్టి మీకు అందరికీ నియోజకవర్గం బిక్కవోలు మండలంలో బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన నియోజకవర్గం బిక్కవోలు మండలంలో బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన యూనియన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ అటు ప్రభుత్వ పథకాలు ఇటు ప్రజా సమస్యలపైన నాయకులు అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయపరిచే విధంగా ముఖ్య భూమికను పోషించాలి అని అన్నారు. అలాగే బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఉండే సభ్యులు అందరూ కూడా ఒక యూనిటీగా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అధికారులు తెలియపరిచే పరిష్కారం చూపించే మార్గదర్శులుగా ఉంటామని, సుమారు 30 మంది సభ్యులతో యూనియన్ ఏర్పడిందని, అలాగే జర్నలిస్టులుగా ఉన్న ప్రతి ఒక్కరూ పేరు, ఫోన్ నంబర్ బిక్కవోలు ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించడం జరుగుతుందని, ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వారికి సమాచారం ఇవ్వొచ్చని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ సభ్యులందరూ పాల్గొన్నారు. నేను 6 రోజులు పెట్టాను. పెట్టినప్పుడు ఈ రోజు కూడా పొద్దున్న ఏదో పని ఉంది. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షాప్ మనకు ఉంటే మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మరి రావాలి బాధ్యత లేకపోతే ఏదో తప్ప ఉరిగిపోతుంది. మీకు ఎప్పుడు తల్లి కనపడతాం ఏదో చేయాలి ఊరిపోతుంటారు వెళ్ళిపోతుంటారు. దాని ఫోటో తెలిసి దాని మీద వాటర్ ఏం చేస్తారు కరెక్ట్ డిపార్ట్మెంట్ ఓ మొక్క అమ్మో పలానా కూడా అమ్మో అప్పుడు అతనికి మీరు ఆధార్ కార్డు ఎవరో మొత్తం విజయం ఉంటారు. మాకంటే అదే అండి మాతో కూడా తయారైపోవాలి దగ్గర మేము వర్కింగ్ చేయడం కాదు. నేనైతే
ఖర్చు చేయడం కలిసి వెళ్ళగానే అలాగా నలుగురు వచ్చారు మన ఇమేజ్ వచ్చి అడగాలి మమ్మల్ని అడగాలి ఎవరికి ఇమేజ్ రాలేదండి లోకేష్ గారు కూడా అడగలుగుతున్నాడు మార్చి రాలేదా ఇద్దరు అడుగుతున్నాడు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు గుర్తుకుపోతారు అలాగే మనం చూస్తున్నాం రోజు చూస్తున్నాం ఆ వాటర్ వస్తుంటాం ఇచ్చినా వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఆ బాడీ రావాలి ఎంతసేపు గత అంతా కలిసిపోతుంది వెనకాలన్నీ అయిపోయి అది ఇప్పుడు దీనికి తిరిగి వెళ్ళాలి దీనికి ఏదైనా వార్త వచ్చినప్పుడు మనకు చెప్పండి ఏదైనా చూసి పెట్టండి మనకి ఇక్కడ జరిగింది కాబట్టి ఇవాళ అలా ఫోన్ చేశారు ఆల్స్టార్ దగ్గర అక్కడ జరిగింది కామేశ్వర బాబు గారు లైన్గా కూర్చుని చెప్పారు ఇమీడియట్గా అది 10 రూపాయలు చెప్పారు వెళ్ళారు కానీ వాళ్ళు ఏమన్నారుగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బెక్కవోలుబండ్ల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ అనేది 6 సంవత్సరాలండి బెక్కవోలులో ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చాము. అదేవిధంగా కరోనా సమయంలో కూడా అధికారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మండలంలో ఎన్నో సహకారం అందించిన ఏకైక యూనియన్ మన బెక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాము. అదే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈ రోజు 30 మంది జర్నలిస్టులతో మళ్ళీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర షిరిడి సాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలసిన ఒక మాట ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాయుతంగా వారికి సమస్యను వారికి చెప్పడం జరుగుతుంది. అది సమస్యను మేము అధికారుల దృష్టికి ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి సామాన్యుడి వెనకాల నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెప్తున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పడే కొంతమంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది. కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా బెక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఐడి కార్డు ద్వారా 30 మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటుగా బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదురుకు వెళ్లి అధికారులతో మమేకమై బెక్కవోలు మండలంలో ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదైనా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టులకు తెలియజేయాలంటే మన బెక్కవోలులో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది. ఆ బోర్డులో నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ క్లబ్ సభ్యులు సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అలాగే అధికారులకు కూడా మా యొక్క మనవండి సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి. ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లాలి తప్ప అధికారుల కింద పనిచేసే కొంతమంది చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి. జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదో పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రధానం కూడా చేస్తారని చెప్పేసి మెయిన్ అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఉండే కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కానీ చెప్తున్నామని కంపల్సరీ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు కొన్ని విషయాలు బయటికి వేసి మా జర్నలిస్టుల మీద రకరకాల హోంవర్క్స్ సృష్టిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా యాజమాన్యంలో జీతాలు లేకపోయినా సరే ప్రజా సమస్యలపై చెయ్యాలని ఒక పోరాటంతో మేము ముందుకు వెళ్తున్నాము. మా బెక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క ప్రజల సమస్య పోరాడతామని చెప్పేసి మా సభ్యులందరికీ కూడా ఈ యూనియన్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక యూనియన్ అధ్యక్షుడిగా నా మీద పెట్టిన ఈ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి మరొకసారి మా సభ్యులందరికీ అలాగే మాకు ఈ యూనియన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క నాయకులకి అధికారులకి అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెంలో మరియు బైపాస్ ప్రధాన కూడలిలో ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా మాంసం విక్రయాలను విక్రయిస్తున్నారు. జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెంలో మరియు బైపాస్ ప్రధాన కూడలిలో ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా మాంసం విక్రయాలను విక్రయిస్తున్నారు. పంచాయతీ అనుమతులు పొంది తద్వారా స్టాంపు వేసి మాంసం విక్రయం చేయాలి. కానీ అనుమతులకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు చేస్తున్నారు అంటూ అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. చనిపోయిన మేకలను సైతం విక్రయిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడైనా అధికారులు స్పందించి ఇటువంటి వాటిపైన కఠిన చర్యలు చేపట్టాలని పంచాయతీ ముద్రలు లేవు. దీనికి బాధ్యతలు సెక్రటరీ మండలం సంకటరేవులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీలక్ష్మి సాయి ఎలక్ట్రిక్ స్కూటీ ఏజెన్సీ మోమోడివరం ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు. తాళరేవు మండలం
సంకటరేవులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి సాయి ఎలక్ట్రిక్ స్కూటీ ఏజెన్సీసి మొమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ స్కూటీ షోరూంను ప్రారంభించారు. షోరూం యజమాని టీవీ సత్యనారాయణ ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా స్కూటీని నడిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. మేడం గారు రండి, కూర్చోమ్మా. ఒకసారి వెనక్కి తీయడానికి కనపండి, నేను పెడతానండి కావాలంటే మీకు. బాబీ అందులో వచ్చేసి అరేనా రెస్పాన్స్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ కొంచెం ఫోన్ వెనకాడు, ఫోన్ వెనకాడు, మీరు ఫోన్ తీయాలండి. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో కరెంటు షాక్తో లైన్ మ్యాన్ హెల్పర్ మృతి చెందాడు. ఓలుపల్లి గ్రామానికి చెందిన గత్త చిన్న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మృతుడు ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ వద్ద హెల్పర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో బిక్కవోలు ఆర్ఎస్పేట వద్ద గల కాటన్ ధర బొమ్మ వద్ద 11 kV ఎలక్ట్రికల్ పోల్ వద్ద మరమ్మతులు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లుగా ఎస్ఐ బుజ్జిబాబు తెలియజేశారు. జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఉప ముఖ్యమంత్రిగా హోదా పొందిన మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గం విచ్చేస్తున్నారు కావున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన నాయకులతో కలిసి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నామని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఉప ముఖ్యమంత్రిగా హోదా పొందిన మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గం విచ్చేస్తున్నారు కావున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన నాయకులతో కలిసి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పెన్షనర్లు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన, 3వ రోజు సముద్రకోతకు గురైన ఉప్పాడ గ్రామాన్ని సందర్శిస్తారు. ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్తో కార్యకర్తలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటూ తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో రేపు పెన్షన్ల పండుగని, దేశ చరిత్రలోనే ఒక సంచలనం, స్వయంగా ఒక ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు సీఎం చంద్రబాబు పెన్షన్ ఇవ్వడం ఒక సంచలనమని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కలిసి పాల్గొనాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కొండేపూడి సూర్యప్రకాష్ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 రోజులు కూడా మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అయ్యవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సమస్యలు అవన్నీ కూడా సార్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తెలియజేసుకుంటూ 50 మంది కార్యకర్తలు కూడా 3 రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రేపు పెన్షన్ కార్యక్రమంలో కూటమి తరఫున కాకినాడ జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ మొదలు ద్రాక్షారామం వెళ్లే రహదారిలో రోడ్డు గుంతలు పడి చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు పడిపోయి ప్రమాదానికి గురైన ఘటనలు కోకొల్లలో. అధికారులు స్పందించి రోడ్డుపైన దృష్టి పెడతారని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ మొదలు ద్రాక్షారామం వెళ్లే రహదారిలో రోడ్డు గుంతలు పడి చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు పడిపోయి ప్రమాదానికి గురైన ఘటనలు కోకొల్లలో. అధికారులు స్పందించి రోడ్డుపైన దృష్టి పెడతారని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది హోంగార్డ్ పోస్టులకు గాను ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి ఆదివారం వ్రాత పరీక్ష నిర్వహించగా కొంతమంది విద్యార్థులు సమయానికి హాజరు కాకపోవడంతో గేటు వద్దే నిలుపుదల చేసిన అధికారులు. కన్నీరు మున్నీరుగా వెలిపించిన విద్యార్థులు, వీరిలో యానం మెటకూరుకు చెందిన ఇద్దరు ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ఇటువంటి పరీక్షలకు సమయానికి ముందుగానే వచ్చి హాజరై విజయం వైపు వెళ్లాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది హోంగార్డ్ పోస్టులకు గాను ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి ఆదివారం వ్రాత పరీక్ష నిర్వహించగా కొంతమంది విద్యార్థులు సమయానికి హాజరు కాకపోవడంతో గేటు వద్దే నిలుపుదల చేసిన అధికారులు. కన్నీరు మున్నీరుగా వెలిపించిన విద్యార్థులు, వీరిలో యానం మెటకూరుకు చెందిన ఇద్దరు ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ఇటువంటి పరీక్షలకు సమయానికి ముందుగానే వచ్చి హాజరై విజయం వైపు వెళ్లాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బులెటిన్ అప్డేట్స్, మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.